గాత్రం ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతలు, హంగు ఆర్భాటాలు తనకు నచ్చవని, సాధారణంగా ఉండడానికి ఇష్టపడతానని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తల్లిదండ్రుల ద్వారానే సంస్కృతి, సాంప్రదాయాలు మనోనిబ్బరం అలవడిందన్న బాలు, ప్రపంచం గుర్తించిన బాలసుబ్రహ్మణ్యం కన్నా కోనేటంపేట మనిగా ఎక్కువ ఆనందపడతానన్నారు. స్వగ్రామం కోనేటంపేటలో జరుపుకున్న జన్మదిన వేడుకలే తన జీవితంలో అన్నింటికన్నా ఉత్తమమైనవని తెలిపారు. 11 భాషలలో 40,000కు పైగా గీతాలాపనలతో గిన్నిస్ రికార్డు సాధించిన తమ ఊరి ముద్దుబిడ్డ, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 72వ జన్మదిన వేడుకలను తమిళనాడులోని కోనేటంపేట గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర యువజన సంఘమాధ్వర్యంలో బాలుని ఘనంగా సన్మానించారు. కోనేటంపేట, పల్లిపట్టు పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో వేడుకకు తరలివచ్చారు. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కోనేటంపేట ప్రస్తుతం తమిళనాడు భూభాగంలోకి వెళ్లిపోయింది. తాను జన్మించటానికి ముందు తన కుటుంబ పరిస్థితులు, కోనేటంపేటలో కుటుంబ నివాసం ఏర్పరచుకున్న తీరు నుంచి గాయకుడిగా పేరు సంపాదించిన నేటి వరకు అన్ని విషయాలను బాలు గుర్తు చేసుకున్నారు. బాల్య స్మృతులను తలుచుకుంటూ ఆనందపరవశులయ్యారు. ఈ సందర్భంగా మధుర గానాన్ని ఆలపించి అభిమానులను అలరించారు. వృత్తిని ఎంత పవిత్రంగా చూసుకున్నానో జీవితాన్ని అంతే ఆనందంగా మలుచుకోవాలని, కష్టపడడం వల్లే తానీ స్థాయిలో ఉన్నానని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజుకు నేను పాడుతున్నా కూడా నాకు డెఫినెట్గా 80s 90s పాడినట్టుగానే ఉంది నా గాత్రం. ఇందులో నా గొప్పతనం ఏం లేదండి. దేవుడు ఏదో కారణంతో నన్ను పుట్టించాడు. అది తలుచుకున్నప్పుడల్లా కూడా నేను ఇంకా వినయంగా ఉండాలి, దేవుడికి దండం పెట్టుకోవాలని. ఇప్పుడు నేను కోరుకునేది దేవుడిని ఏంటంటే, నా వల్ల ఈ ఊరికి ఏదైనా ఉపయోగపడే పని ఒకటి కావాలి. కోనేట్లో అస్సలు నీళ్లు లేవు, దానికి ఏదైనా చేయాల్సి ఉంటే దయచేసి ప్రణాళికలు వేయండి, నేను కూడా నాకు చేతనం చేస్తాను. నా గాత్రం వల్ల, నా పాట వల్ల ఊరికి ఏదైనా చేయగలిగితే దయచేసి నిబద్ధతతో అది నా దగ్గర నుంచి తీసుకుని నా ఊరికి నేను ఏదైనా చేసుకున్నాను అనే తృప్తిని నాకు కలిగించమని నేను మనసారా కోరుకుంటున్నాను. సెల్ఫీలంటే తనకు అసహ్యమన్న బాలు, సెల్ఫీల కోసం అభిమానులు ఇబ్బంది పెడుతున్న కారణంగా తరచుగా సొంత గ్రామానికి రాలేకపోతున్నట్లు చెప్పారు. ఇకపై ప్రతి 6 నెలలకోసారి కోనేటంపేటకు వస్తానని ప్రకటించారు.